ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 26వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం యేసు ప్రభుతో ఉండగలిగిన గొప్ప ఆధిక్యత. యేసు ప్రభుతో ఉండగలిగిన గొప్ప ఆధిక్యత. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. యేసు క్రీస్తు ప్రభు వారి రీతిగా సెలవిచ్చారు, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు వచ్చి ఆయనతో నివసించినట్లుగా చూస్తాం. యేసు ప్రభుతో జీవించట అంత సులువైనటువంటి విషయం కాదు. లోకస్తులు యేసు ప్రభుతో జీవించలేరు. వారి శారీరక, మానసిక, ఆత్మీయ శక్తుల మీద గొప్ప ఒత్తిడి ఉండును. యేసు ప్రభుత్వం ఉన్నవారు లోకస్తుల వలె వారికి ఇష్టమైన రీతిలో నిద్రించలేరు, ఇతరులను దూషించలేరు, వారిని గురించి గొప్పలు చెప్పుకోరు. గద్దింపులకు, నిరాశలకు, కొన్నిసార్లు అదురుబాట్లకు సిద్ధపడి ఉండవలను. కొన్నిసార్లు వివరించలేని మర్మమైన పద్ధతులను ఎదుర్కొనవచ్చును, కానీ అవి బయలుపరచబడే వరకు సహనంతో కనిపెట్టాలి. వారి క్రమశిక్షణ విషయంలో గొప్ప ఒత్తిడి ఉండును. యేసు ప్రభుతో ఉండి వారికి ఇష్టమైన సమయంలో ఉదయం నిద్ర నుండి లేవలేరు, లేక వ్యర్థమైన ముచ్చట్లతో సమయమును వ్యర్థపరచలేరు. వారి అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సరిదిద్దుచుండును. వారు విలువగా ఇచ్చిన వాటిని విడిచిపెట్టవలసి వచ్చును. జీవితంలో నేర్చుకున్నట విడిచిపెట్టు వంటివి ఎక్కువగా జరుగుతుండను. వారి సమయం వారిది కాదు. వారి ఆలోచనలు, అభిప్రాయములు విడిచిపెట్టవలసి ఉండును. అవును, యేసు ప్రభుత్వం ఉండుట సులువైనటువంటిది కాదు. దేవుని బిడ్డారా, యేసు ప్రభుత్వం ఉండుట గొప్ప వెల చెల్లించవలసి ఉండను. దేవుని బిడ్డ, ప్రియ ప్రభుత్వం ఉంటున్నావా? యేసు ప్రభుత్వం కొంతకాలం జీవించిన తర్వాత శిష్యుల జీవితంలోని కఠిన పరిస్థితులు నిలవబట్టకు తగిన శక్తిని పొందిన అనుభవం సంపాదించారు. యేసు ప్రభుత్వం వారు జీవించిన సమయమును ఆ ప్రియ ప్రభు ఆయన విలువగా ఇచ్చాడు. మీరు మనుషుని కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితే కానీ మీలో మీరు జీవముగల వారు కారని ప్రియ ప్రభు సెలవిచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. దేవుని బిడ్డారా, ఆ మాటలు చెప్పినప్పుడు శిష్యులు గ్రహించలేకపోయారు. ఆయన మాటలు, ఆయన మార్గములు గ్రహించటకు సులువైనవి కావు. యేసు ప్రభువు లాజరు సమాధి వద్దకు నడిచి విడుచుండగా ప్రజలు సంశయంలో ఉండరు. వారు చూడబోదానికి సమానమైన విశ్వాసం గద్దించబడినది. 5,000 మందికి ఆహారం పెట్టబడినప్పుడు వారి విశ్వాసం పరీక్షించబడింది. 200 దేనార ఖరీదైన రొట్టెలు కొనినను 5,000 మందికి చాలవని తలంచి అవి వారికి ఊహలు. ఆయన వల్ల తలంచలేకపోయారు. అందువలనే దేవుడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ఆ ప్రభువారు సెలవిస్తున్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. పేతురుకి అందరికంటే అధ్వానమైన అనుభవం ఉన్నది. యేసు ప్రభువారు అతన్ని సాతానా నా వెనుక పొమ్మని గద్దించాడు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఉండు నీ జీవన విధానం, ఊగిపోయే నీ విశ్వాసము, నీ క్రమశిక్షణ లేని స్థితిలో నువ్వు యేసు ప్రభుతో జీవించుట సులువు కాదు, సులువుగా ఉండదు. దేవుని బిడ్డ, జీవితంలోని ప్రతి విషయంలో యేసు ప్రభువారు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఆయన తీక్షణమైన చూపులు మానవుల తలంపులను, ఊహలను వివేచింపగలవు. పరిశీల తలంపులు వివేచింపబడి గద్దించబడను. అందువల్ల యేసు ప్రభుత్వం ఉండుట అంత సులువైనది కాదు. దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభుత్వం ఉంటున్నావా? ఆయనతో జీవించగల క్రమశిక్షణకు నిన్ను నీవు లోపరుచుకుంటున్నావా? యేసు ప్రభుతో కలిసి అనారోగ్యంలో ఉన్న లేక మరణించిన వ్యక్తి యొక్క పడక యొద్దకు వెళితేవా? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చును. యేసు ప్రభుతో నడుచు ఆయనతో జీవించే వారు ఖచ్చితమైన అనుభవం కలిగి ఉండి ప్రజలు గ్రహించగల రీతిలో ఆయన గురించి వివరించగలరు. కేవలం వారి ఉద్రేకం, జ్ఞానంతో మాట్లాడరు. శిష్యులు యేసు ప్రభుతో ఉండిన అనుభవం పరిశుద్ధాత్మను పొందిరి. ఈ రెండు చక్కగా కలిసిపోయి వారిని పరిపూర్ణమైన సాక్షులుగా చేసాను. వారిలో భయములు కానీ సంశయములు కానీ లేకుండాను. మేము మా కళ్ళతో చూచితిమి, మా చేతులతో
తాకి చూచితిమి, చెవులతో వింటిమని శిష్యులు సాక్ష్యం చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని ఆశించి మెట్లు ఉంటకు నిన్ను నీవు లోపరుచుకొనక నీ సొంత మార్గం నడుచుకొనుచు దేవునికి అవిధేయునిగా కొనసాగుతున్న ఎడల ఆయన ఇక ఏమాత్రం మీతో ఉండడు. దేవుని బిడ్డారా, యేసు ప్రభువును వెంబడించాలని నిశ్చయించుకొనుటకు నిర్ణీత సమయం పెట్టుకొనకుండా నా తండ్రిని పాతి పెట్టిన తర్వాత అని చెప్పిన అతనితో యేసు ప్రభు తమ మృతులను పాతి పెట్టుకొన నీవు నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ఆయనతో మరణించుట అను విలువ కట్టలేని అనుభవమును ఎవరు పోగొట్టుకోకూడదు. ఒక సమయంలో బెర్నార్డ్ అని ఒక దైనికుని ఇంటికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ భక్తుడు వెళ్ళుట తటస్థించింది. అతడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ జీవన విధానమును చూడగలను. పడకకు వెళ్ళినప్పుడు అతడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ తన అంగీతో ముడి వేసుకొని అతడు లేచినప్పుడు లేవచ్చునని తలంచాను. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ గారు మధ్యరాత్రి లేచి ఆ ముడిని విప్పుకొని ప్రార్థనకు వెళ్ళాను. బెర్నార్డ్ ఉదయం లేచి ఫ్రాన్సిస్ కొరకు వెతుకుచున్నాను. పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు ప్రార్థించటానికి కనుగొనాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఎంతో ప్రకాశవంతంగా ఉన్నందున అతను నిలవలేక పారిపోయాడు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు ఆ రాత్రంతా బెర్నార్డ్ యొక్క రక్షణ కొరకు ప్రార్థించాడు. బెర్నార్డ్ రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రములను గాక. దేవుని బిడ్డను మారు మనసు పొందావా? రక్షణతో పొందావా? ప్రియప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చావా? పరిశుద్ధులైన ఫ్రాన్సిస్తో కలిసి ఉండుట ఎంతో కష్టతరమైనది. అతడు తన శరీరం గాడిద అని పిలిచిండని, ఎందుకనగా అది ఎల్లప్పుడూ క్రమశిక్షణను ఆటంకపరచడానికి ప్రయత్నించను. త్వరగా కోపం తెచ్చుకొని సమయం కాని సమయంలో అమర్యాదను కనపరచును. మన శరీరం అలాంటిది. పరిశుద్ధులైన ఫ్రాన్సిస్ గారు క్రమశిక్షణ యొక్క విలువ ఎరుగును. యేసు ప్రభుతో ఉండుట కష్టమైనదే. ఒకసారి నువ్వు ఇష్టపూర్వకంగా లోపరుచుకొని ఎడల ఆయన నిన్ను గొప్ప వ్యక్తిత్వం గలవానగా చేయను. నీ మాటలో బలమైన తోటాల వలె గొప్ప శక్తితో మనుషుల హృదయంలో దూసుకొని పోయాను. నీ ఎవరిలో యేసు ప్రభుతో ఉండుట గొప్ప ఆశీర్వాదం. యవన బిడ్డ, నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? యేసు ప్రభుతో ఉన్నావా? సాతానుతో ఉన్నావా? ఇప్పుడు కొంత నిద్ర పోగొట్టుకునే ద్వారా పరలోకంలో గొప్ప సంపదను సమకూర్చుకుందాం. నీవు ప్రయోజకునిగా మారిపోదు, మందకొడిగా ఉండలేవు. క్రీస్తు ప్రభుతో లేని వారిలో నుండి ఆత్మీయ జడత్వం భయాభ్రాంతులను కలుగు చేయను. దేవుని బిడ్డ, నువ్వు ఎలాగున్నావు? దేవుని బిడ్డ, శిష్యుల జీవితం మందకొడిగా లేవు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరు సాక్ష్యమిత్రులని యోహాను సువార్త 15:7 ప్రియ ప్రభు చెప్పాడు. లోకముని సాక్ష్యం ద్వారా మేలు పొందడం. మనం వాస్తవము మాట్లాడుతున్నాము. శిష్యులు ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటుమో, కనులార ఏది చూచితమో, ఏది నిర్ధారించి కనుగొట్టుమో, మా చేతులు దేనిని తాకినో అది మీకు చేర్చినామని 1 యోహాను పత్రిక 1:1 వ్రాయబడింది. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించుట, కూడుట, ఆయన శ్రమలను పంచుకొనుచు, ఆయన భారం భరించుచు ఆయనతో ఉండుటే. దేవునికి మీరు నాకు సాక్ష్యం అని చెప్తున్నాడు. శరీరం లేకుండా ఆత్మ సాక్ష్యం ఇయ్యలేదు. ఈ శరీరం యేసు ప్రభువుతో ఉండుటకు క్రమశిక్షణలో పెట్టబడుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు మీ సాక్ష్యం ఎవరూ ఎదిరించలేరు. నీవు దేవుని కొరకు నిజమైన సాక్షిగా ఉండు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకున్నాము నాయన. మీరు ఆయన మీతో ఉండితే ఎంత గొప్ప భాగ్యం నాయన. ఆనాడు శిష్యులు మీతో ఉన్నారు ప్రభా. ఎంత విలువైనటువంటి భాగ్యం ప్రభా. మా తండ్రి మీతో ఉండటం మాకు నేర్పించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలను బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరేటైన బిడ్డలకు ధరింపచేయండి. ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో, కష్టాలు, వేదనలు, సమస్యలు ఉన్నారో వారి సమస్యల నుంచి, రోగాల నుంచి, కష్టాల నుంచి విడుదల చేయండి. సమస్యల నుంచి విడుదల చేయండి. నాయనాన్ని స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మా ప్రభా, బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చండి ప్రభా. నా తండ్రి, నీ బిడ్డల చుట్టూ మీ రక్తకం చేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీ రక్తకం చేసి నాయన మా తండ్రి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం నీ కృపలో భద్రపరచమని, నీకు సాక్షులుగా వాడుకొనమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.